వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇది లైఫ్ అంటే చూడండి, ఆరోగ్యమే మహాభాగ్యము అని పెద్దోళ్ళు చెప్పారు కదా, అది నిర్వచనం ఇది. ఈ ఆసనం ఎంత టఫ్ ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఇంకా సౌండ్ వస్తుందా, అది సాంగ్ సౌండ్ వస్తుందా వీడియోలో వస్తుందని? వీడియోలోకి వస్తుందని. అటు ఓయ్ తల్లి, టిప్సీ టిప్సీ దా, మమ్మీ ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి తల్లి. కులమ్మడి పడుతున్నావు. ఓయ్ టిప్సీ, అటు నువ్వే ఇటు నువ్వే, ఈ ఆసనం పేరేంటండి? హలాసనమా? ఇది హలాసనం. చూడండి ఫ్రెండ్స్, ఇంకో అద్భుతం ఇది. బ్యూటిఫుల్ ప్రకృతిలో ఉన్నాం మేము. మదర్ నేచర్లో ఉన్నాం. ఓ ఇదేటో వెళ్ళిపోయింది. టిప్సీ కమ్. మొత్తం ఎన్ని ఆసనాలు ఉన్నాయండి? లక్ష? సార్ ఎన్ని ఆసనాలు ఉంటాయి మొత్తము? 1,90,000. మనిషి జీవితం కంటే ఆసనాలు ఎక్కువ ఉన్నాయి. అంతే, ఎలా కూర్చున్నా ఆసనమే. కాదే కిందే ఉండాలి, భూమి మీద, కుర్చీల్లో కాకుండా. ఎలా కూర్చున్నా ఆసనమే. అక్కడ ట్విస్టింగ్ ఉండాలి కదండి, ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క ట్విస్టింగ్. ఓ అంటే అన్ని చెయ్యాలా? చేసుకోవాలి. ఒక ఆసనం 12 రకాలు.
ఇవన్నీ నేను సాధించాలి నా లైఫ్లో. ఇదే నా యాంబిషన్. ఆసనాలన్నీ 1,00,000. మనం చూడడం కూడా ఒక ఆసనమే. సార్ చెప్పారు చూడడం కూడా ఆసనమే. నా కళ్ళు పనిచేస్తున్నాయి కదండి స్పష్టంగా. అది ఒక ఆసనం కాదా ఏంటి? నా కళ్ళకి థ్యాంక్స్. ఇంత మంచి ఫ్రెండ్స్ని చూపించి మళ్ళీ ఆసనాలు చూపిస్తున్నందుకు నా కళ్ళకి థ్యాంక్స్. అమ్మ బాబోయ్, ఊహకు అందనవన్నీ చేసి పడేయండి. అటు నువ్వే ఇటు నువ్వే, ఎటు చూస్తుంటే అటు నీవే. మా మాస్టర్ చూడండి ఎట్టేస్తున్నారు ఆసనం. నమస్కారం. ప్రతి ఆసనానికి ఓ పేరు ఉంటుంది కదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురు. మన జీవితంలో మనం మోస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది గురువులకి. ఆ స్థానం ఎవరికి రాదు కదండి. మనము ఇలా వండుకోవాలి అన్నా ఒకరు చెప్తారు, అది వాళ్ళు గురువే. అంతే కదండి. గురుస్థానం పెద్దది. దేవుళ్ళ కంటే ముందు గురువులకే నమస్కారం చేయాలి. ఎప్పుడు పాటలన్నీ పట్టుకొస్తున్నారు. ఎవరికి? ఆయన ఇంక ఇప్పుడు తాళం వేసి డ్యాన్స్ కూడా వేస్తారు. ఏమంటే ఏజ్ పెద్దది, నేచర్ చిన్నది. పిల్లలతో కల్పిస్తామనుకోండి వాళ్ళతో కూడా ఆడుకుంటారు వెళ్ళి. చిన్నపిల్లలు కనబడితే వాళ్ళని టీచ్ చేయకుండా ఉండరు, వాళ్ళని గెలక్కుండా ఉండరు. ఆయన అట్లా ఎంజాయ్ నేచర్. కొందరేమో చిన్న పిల్లలే ముదురు మాటలు మాట్లాడతారు, కొందరు ముసలోళ్ళు ఏమో చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తారు. తల్లి టిప్సీ, అమ్మ బాబోయ్, ఏవో కొందరన్నా మోటివేషన్ అయిపోయి చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకొని హాస్పిటల్ పోకుండా ఉంటే అది దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు మనకు చెప్పకపోయినా పర్వాలేదు. ఆరోగ్య దానం చేసినట్టు ఇవన్నీ చేసుకుంటే. పాపం ఆయన ఎక్కడో ప్రశాంతంగా చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి మనం వాగుడే వాగుడు. ఇప్పుడు మీ అందరికీ ఈయన నేర్పించారు, ఆయనే నేర్పించారా? అంతే, ఎవరికి వాళ్ళు స్వయం గురువు. ఇలాంటివి ఎన్నో ఆసనాలు మొత్తము 1,00,000 ఉన్నాయంట. ఫ్రెండ్స్, నాకు చేతనైన అన్నీ మీరు చూపిస్తాను. కొంచెం మోటివేషన్ అవ్వండి, మీ హెల్త్ బాగు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి మేడం ఎలా వేస్తున్నారు. అవి కూడా చేస్తా ముందు. ఒక వీడియోతో పోదు నాది, 1,00,000 వీడియోలు రావాలి బయటికి.